everyone, welcome to our Nde Class 25. So in the last class we have discussed about uh, fourth unit, introduction of fourth unit, that is magnetism test. So we have discussed about how it is going to work, what are the basic principles, what is meant by, what are the magnetic materials we use, and how a magnetic test will work. సో ఇవన్నీ కూడా మనం చూసాం, అంటే ప్రొసీజర్ చూసాము, తర్వాత మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏంటో చూసాము. సో ఇప్పుడు అందులో మనం డీప్ అంటే ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై మ్యాగ్నటైజేషన్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్ ఇట్ వర్క్స్. ఓకే, ఈ కండిషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ క్లాస్లో చూద్దాం. ఓకే, లెట్ us see. So let us see what are the advantages and disadvantages of this primary NDT, that is non-destructive testing or evaluation method, that we consider this as a magnetic testing. Okay, what is it meant by magnetic particle testing and magnetic particle testing ante enti? So inni kuda man chuddam advantages disadvantages. So advantages ఏంటంటే high sensitivity, small discontinuity can be detected, అంటే హైలీ సెన్సిటివ్. సో మనకి ప్రీవియస్ చేసిన వాటిలో అంటే ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్. సో ఇంతకుముందు ఉన్న వాటిల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎప్పుడు కూడా అప్లికేషన్స్ ఎప్పుడు కూడా డిపెండింగ్ అపాన్ ద సిట్యుయేషన్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్, డిపెండింగ్ అపాన్ ద condition, physical condition, we have to apply the technique of NDT. సో ఇది బెస్ట్, ఇది వరస్ట్ అని చెప్పుకుంటాకి ఏముండదండి. ప్రతి టెక్నిక్ కూడా మనం ఏంటంటే ఎన్డిటి టెక్నిక్ ఎప్పుడు కూడా మనం యూటిలైజేషన్ చేస్తామంటే యూజ్ చేస్తాము కాదు, డిపెండింగ్ అపాన్ ద నెసెసిటీ. ఓకే, నెసెసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ అసెంబ్లింగ్ యూనిట్, అంటే వేరే ఆటోమేషన్ కనుక వర్క్ చేయాలనుకుంటే అక్కడ ఎడ్డీ కరెంట్ టెస్ట్లు మనం చూసాం, అంటే ఇంతకుముందు క్లాస్లో. అలా కాకుండా మనకి సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా, అంటే అన్స్కిల్డ్ పర్సన్స్తో అవ్వాలి. ఓకే, చాలా సింపుల్ ప్రాసెస్ అంటే లిక్విడ్ పెనిట్రేటింగ్ టెస్ట్ చూసాం. అంతకుముందు లేదు మనకి చాలా అంటే హైలీ సెన్సిటివ్, అంటే లేదా నాన్ మెటీరియల్, అంటే ఇఫ్ ఇట్ ఈస్ అ పాలిమర్ కానీ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ కానీ ఇందులో క్రాక్స్ అబ్జర్వ్ చేయాలంటే రేడియోగ్రఫీ చూసాం. సో ఇట్లా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ అప్లికేషన్స్, అంటే అప్లికేషన్ బట్టి మనం టెక్నిక్ని వాడతాం, అంతే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ డిపెండింగ్ అపాన్ ద నెసెసిటీ అండ్ డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్. ఓకే, సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ అడ్వాంటేజ్ హై సెన్సిటివ్, అంటే ఏంటంటే చాలా చిన్ని క్రాక్స్ని, అంటే కొన్నిసార్లు మనం చూసాము కొన్ని సర్ఫేస్ మాత్రం డిటెక్ట్ చేయగలవు, కొన్ని డెప్త్ ఉన్నాయి డిటెక్ట్ చేయగలవు, కొన్ని సెన్సిటివిటీని డిటెక్ట్ చేయగలవు. సో ఇందులో మాత్రం అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ హైలీ సెన్సిటివ్ అండి. హైలీ సెన్సిటివ్ అంటే స్మాల్ డిస్కంటిన్యూస్ కెన్ బి డిటెక్ట్, అంటే చిన్న క్రాక్స్ని కూడా ఇది డిటెక్ట్ చేయగలదు. తర్వాత ఇండికేషన్స్ ఆర్ ప్రొడ్యూస్ డైరెక్ట్లీ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద పార్ట్ అండ్ కాన్స్టిట్యూట్ ఎ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్. అంటే ఏంటంటే మనకి ఇంతకు ముందు లిక్విడ్ పెనిట్రేషన్ లాగా ఫస్ట్ టెస్ట్ చేసి తర్వాత డెవలపర్ పెట్టి తర్వాత లైట్లో, అంటే ఎప్పుడుకో మనకి రిజల్ట్ తెలిసేది కాదు, డైరెక్ట్ ఇండికేషన్. అంటే ప్రోబ్ ఎప్పుడైతే మనం దాన్ని టచ్ అవుతూ ఉంటుందో ఆ ప్రోబ్ టచ్ అయిన చోటల్లా అది మనకి రిజల్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే రిజల్ట్ ఈజ్ డైరెక్ట్లీ సీన్ ఆన్ ద స్క్రీన్ దట్ ఈస్ ప్రెసెంట్ దేర్, అండ్ మనకి ఏంటంటే ఫ్లా అనేది అప్పటికప్పుడు మనం తెలిసిపోతుంది. తర్వాత మినిమల్ సర్ఫేస్ పెనిట్రేషన్, నో నీడ్ ఫర్ పెయింట్ రిమూవల్, అంటే మినిమం సర్ఫేస్ పెనిట్రేషన్ అనేది చాలా తక్కువగా, అంటే ఏంటంటే మనం పెయింట్ రిమూవ్ చేయాలి లేకపోతే అక్కడ వేరేది చేయాలన్నా ప్రీ ఇన్స్పెక్షన్ మెథడ్ అంతగా దీనికి అవసరం లేదు, మినిమల్ సర్ఫేస్ పెనిట్రేషన్ సరిపోతుంది. తర్వాత పోర్టబుల్, చాలా చిన్నది, ఎక్కడికన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు. తర్వాత లో కాస్ట్, తక్కువ కాస్ట్, ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్తోనే మనం ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్
ఫెర్రోమాగ్నెటిజం, తర్వాత దాన్ని ఆ మ్యాగ్నెటిజం రిసీవరు, ఆ రిసీవర్ బట్టి మన యాంప్లిఫైర్. ఈ మూడే మనకు కావాల్సిన ఎక్కువ. సో తక్కువ ఖర్చుతో కూడుకున్నది అనమాట. అది కాకుండా మనకి రేడియోగ్రఫీ ఇట్లా గామా రేస్, హైలీ రేడియేషన్ ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకుంది. సో దాంట్లో పోల్చితే ఇది చాలా తక్కువ కాస్ట్. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ అందులో. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఓన్లీ సర్ఫేస్ అండ్ నీరర్ సర్ఫేస్ డిఫెక్ట్స్ కెన్ బి డిటెక్టెడ్. అంటే సర్ఫేస్, నీరర్ సర్ఫేస్ అంటే చాలా తక్కువ డెప్త్ ఉన్నాయి మాత్రమే మనం దీంట్లో ఇన్స్పెక్ట్ చేయగలం. సర్ఫేస్ క్రాక్స్, తర్వాత కొంచెం డెప్త్ ఉన్నాయి అంటే సర్ఫేస్ నీరర్ డిఫెక్ట్స్ ఉన్న వాటిని మాత్రం ఇందులో మనం అబ్జర్వ్ చేయగలం. తర్వాత ఓన్లీ అప్లికబుల్ ఫెర్రోమాగ్నెటిక్. ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ కి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. ఫెర్రో అంటే నాన్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ కి ఇది అప్లికబుల్ కాదు. ఓకే, తర్వాత రిలేటివ్లీ స్మాల్ ఏరియా కెన్ బి ఇన్స్పెక్టెడ్ ఎట్ ద టైం. అంటే చిన్న ఏరియాని మాత్రమే దీంతో మనం ఇన్స్పెక్ట్ చేయగలం. ఓకే, అదే మన లేజర్లో కానీ లేకపోతే వేరే వాటితో పోల్చుకుంటే ఇప్పుడు మనకి లిక్విడ్ పెనిట్రేటింగ్ లో ఏం చేసాం, ఎంత పెద్ద ఏరియా అయినా మనం జస్ట్ ఇండికేట్, కానీ ఇది మాత్రం ఏంటంటే చాలా తక్కువ ఏరియాని మాత్రమే మనం అట్ ఏ టైం ఇన్స్పెక్ట్ చేయగలం. ఎందుకంటే ప్రోబ్ ఎంతవరకు కవర్ చేయగలదో అంతవరకే మనం దాన్ని యూస్ చేయాలి. ఓన్లీ మెటీరియల్ విత్ రిలేటివ్ నాన్ పోరస్ సర్ఫేస్ కెన్ బి ఇన్స్పెక్టెడ్. అంటే మెటీరియల్ విత్ నాన్ పోరస్ అంటే నాన్ పోరస్ మెటీరియల్ అంటే ఎలాంటి హోల్స్ లేని వాటినే ఇది మెజర్. ఒకవేళ హోల్స్ ఉన్నాయనుకోండి, దానికి ఆల్రెడీ పోరోసిటీ ఉన్న మెటీరియల్ అనుకోండి, అది ఆల్రెడీ ఫ్లా లానే చూపిస్తుంది. సో అందులో ఉండే ఫ్లాస్ ని మనం ఐడెంటిఫై చేయలేం. ఇప్పుడు కొన్ని హనీ కూమ్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనీ కూమ్ అలాంటి మెటీరియల్ అనుకోండి. సో హనీ కూమ్ ఆల్రెడీ చిన్న చిన్న హోల్స్ తో ఉంటుంది. సో అలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్ ని మనం సార్ట్ ఆఫ్ మెటీరియల్ ని తయారు చేశారు. దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో పోరోసిటీ అంటే హోల్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఇన్స్పెక్టర్ మస్ట్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు ది సర్ఫేస్ బీయింగ్ ఇన్స్పెక్టెడ్. ఇన్స్పెక్టర్ ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ ఉండాలి. ఓకే, అంతేగాని ఇండైరెక్ట్ యాక్సెస్ ఉంటే కుదరదు, డైరెక్ట్ యాక్సెస్ ఉంటేనే కుదురుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ టెస్టింగ్. ఓకే, మ్యాగ్నెటిక్ మెటీరియల్ టెస్టింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ మెన్ బై మ్యాగ్నెటిజం? అంటే ఇందులో మనకి మ్యాగ్నెటిజం, మ్యాగ్నటైజేషన్ అండ్ డిమాగ్నటైజేషన్ అనేవి రెండు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటిజం అంటే ఏంటి అంటే the concept of magnetic centers around the magnetic field and which is known as dipole. దీన్ని dipole అంటారు, ఆ magnetic centers ఉండేదాన్ని. The term magnetic field is simply describes a volume of space where a change in energy within that volume. అంటే the term magnetic field and magnetic field and then అంటారంటే simply describes a volume of space where there is a change in energy within the volume. Within the volume లో change in energy ఉంటుందో దాన్ని మనం magnetic field అంటాం. Location where the magnetic field exists or enters a material is called magnetic pole. Location where a magnetic field exists, magnetic field ఎక్కడ ఉంటుందో దాన్ని ఎంటైర్ ఎగ్జిస్ట్ ఆర్ ఎంటర్స్ ఎ మెటీరియల్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్, దాన్ని మ్యాగ్నెటిక్ పోల్ అంటాం. ఓకే, అంటే ఏంటంటే ఏదైతే దీని దగ్గర మనకి కాంపోనెంట్ దగ్గర మనకి లొకేషన్ వేర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అన్నమాట, ఎక్కడైతే అది ఎగ్జిస్ట్ అవుతుందో ఆర్ ఎంటర్స్ ఎ మెటీరియల్. Okay, enters a material is called magnetic pole. Magnetic pole have never been detected in isolation but always occur in pairs. అందుకే మ్యాగ్నెటిక్ పోల్ ఎప్పుడు కూడా సింగిల్ గా మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. మీరు ఎప్పుడన్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఓన్లీ నార్త్ పోల్ అని ఎప్పుడన్నా చెప్పగలరా మీ దగ్గర ఉన్న అలాంటి సింగిల్ డైపోల్? అంటే డైపోల్ అంటే ఏంటి, డై అంటే ఏంటి, టూ. ఓకే, డైపోల్ అని ఎందుకంటారంటే ఎప్పుడు కూడా పోల్స్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో. సింగిల్ పోలార్ అంటే సింగిల్ పోల్ ఉండేది ఎప్పుడు కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. అంటే ఓన్లీ నార్త్ పోల్ ఉండేదో లేదా ఓన్లీ సౌత్ పోల్ ఉండేదో ఎప్పుడు ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, మ్యాగ్నెటిక్ పోల్స్ హ్యావ్ నెవర్ బీన్ డిటెక్టెడ్ ఇన్ ఐసోలేషన్ బట్ ఆల్సో అంటే ఐసోలేటెడ్ గా ఎప్పుడు ఉండదు బట్ ఆల్వేస్ అకర్ ఇన్ పెయిర్, హెన్స్ ద నేమ్ ఇస్ డైపోల్. అందుకే దాన్ని డైపోల్ అంటారు. Therefore a dipole is an object that has a magnetic pole on one end and a second equal but opposite magnetic pole another. సో డైపోల్ అని ఎప్పుడు అంటామంటే మ్యాగ్నెటిక్ పోల్ కి వన్ ఎండ్ అట్ ది సేమ్ టైం ఆపోజిట్ లో అనదర్ ఎండ్ అండ్ ఈక్వల్ రెండు ఉన్నప్పుడే దాన్ని డైపోల్ బార్ అంటారు, ఆ డైపోల్ మ్యాగ్నెట్ అంటారు. బార్ మ్యాగ్నెట్ ఈస్ డైపోల్ విత్ నార్త్ పోల్ అట్ వన్ ఎండ్ అండ్ సౌత్ పోల్. సో ఆ రెండు పోల్స్ నార్త్ పోల్ సౌత్ పోల్ అంటారు. The source of magnetism lies in basic building
బ్లాక్స్ ఆఫ్ ఆల్ మ్యాటర్స్. ఏంటంటే మ్యాగ్నెటిజం అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ది ఆటమ్. అంటే మనకి జనరల్ గా ఒక మెటీరియల్ ఎలా ఫామ్ అవుతుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాటర్ అండి. ఓకే, జనరల్ గా మ్యాటర్ అనేది మనం అంటే వాట్ ఈస్ ద మ్యాటర్ అంటారు. మ్యాటర్ ఇస్ ఎవ్రీథింగ్. ఓకే, మన యూనివర్స్ లో ఉండే ప్రతి వస్తువు కూడా మ్యాటర్ తోనే ఏర్పడింది. ఆబ్వియస్లీ ఎర్త్ ఈజ్ ఆల్సో మేడ్ బై మ్యాటర్. ఓకే, మ్యాటర్ అనేది ఒక మెటీరియల్ అనుకోండి, లేకపోతే మ్యాటర్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్. ఓకే, సో అందుకని ఏంటంటే మనకి దాన్ని ఏమంటారంటే మీకు ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను, ఎగ్జిస్టింగ్ ఆఫ్ ఎర్త్ ని ఏంటంటే స్టడీ చేసేవాళ్ళు. ఎగ్జిస్టింగ్ ఆఫ్ అంటే ఎర్త్ ఎలా ఏర్పడింది దీన్ని స్టడీ చేసేవాళ్ళు మనకి దాన్ని ఏమంటారంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓకే, ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఆ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేశారంటే బొంబార్డ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ క్రియేట్ చేసి, ఓకే, బొంబార్డ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ క్రియేట్ చేసి ఒక రివర్స్ అంటే రెండింటిని చాలా హై స్పీడ్ తో రొటేట్ చేసి కొన్ని సంవత్సరాల పాటు కొలైడ్ అయ్యేలాగా చేశారు. అలా కొలైడ్ అయ్యేలాగా చేసిన తర్వాత మనకి ఒక రెండు అంటే నాన్ పీరియాడిక్ టేబుల్ మెటీరియల్స్, అంటే ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో అటైన్ అవని అంటే ఎగ్జిస్ట్ అవని రెండు మనకి కనుక్కున్నారు. ఇట్ ఈస్ అరౌండ్ ఇన్ 2012 ఐ థింక్ సో, 2008 to 10 మధ్యలో. ఓకే, సో అందులో ఒకటే ఈ నాన్ మ్యాటర్ మెటీరియల్ ఆర్ దాన్ని ఏమంటారంటే నాన్ మ్యాటర్ మెటీరియల్ అంటారు. అంటే ఏంటంటే మెటీరియల్ అంటే మ్యాటర్ ఏదైతే మ్యాటర్ ఒక మెటీరియల్ ఫామ్ చేస్తుందో ఆ మ్యాటర్ ఎలా తయారవుతుందో అనే దాన్ని ఇంకోటి కనుక్కున్నారు. ఓకే, సో ఇదంతా అనదర్ టాపిక్ అండి. మీరు ఎప్పుడైనా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో విత్ దట్. ఓకే, సో హౌ మ్యాటర్ ఈస్ ఇన్వెంటెడ్ అండ్ వాట్ ఈస్ నాన్ మ్యాటర్. నో మ్యాటర్ అంటారు దాన్ని, నో మ్యాటర్ అంటారు. నో మ్యాటర్ దాన్ని నో మ్యాటర్ అనే దాన్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేశారు. సో ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్, సో ఇందులో మనకి ఏంటంటే ప్రతి మ్యాగ్నెటిజం అంటే ప్రతి మెటీరియల్ లో కూడా మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మ్యాటర్ అంటే మనం ఏమనుకుంటున్నామంటే జనరల్ గా ఇందులో మ్యాటర్ లేదు అంటారు. మ్యాటర్ లేదంటే నథింగ్ బట్ ద ఎంప్టీ స్పేస్ ఇస్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఏమంటారంటే ఒక బెలూన్ లో ఎయిర్ నింపారు. ఓకే, ఒక ఎయిర్ నింపి దాంట్లో మీరు ఏం చేశారంటే తర్వాత అందులో ఎయిర్ అంతా వదిలేశారు. వదిలేసి బెలూన్ లో ఎయిర్ ఏం లేదు అనుకుంటున్నారు, కానీ అందులో ఇంకా మ్యాటర్ అనేది ఉంటుంది. సో ఎయిర్ ఈస్ జస్ట్ అన్ ఆటమ్, మ్యాటర్ ఈస్ ద కాంపోజిట్ ఆఫ్ ఆటమ్. ఓకే, ఆటమ్ ని తయారు చేసేది మ్యాటర్ అనమాట. సో మ్యాటర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ లెందీ అండ్ ఇట్ ఈస్ ఏ యూనివర్స్, అంటే డీప్ యూనివర్స్ అంటారు. దాంట్లో చాలా అంటే చాలా లోతైన సబ్జెక్ట్ అది మ్యాటర్. సో ఆటమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఆటమ్స్ మనం చదువుకున్నాము అట్లాగా కెమిస్ట్రీలో. సో ఆటమ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ త్రీ థింగ్స్, దట్ ఈస్ ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, ప్రోటాన్, ఎలక్ట్రాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, the protons and neutrons are located in the atom nucleus and electrons are constant motion around the nucleus. సో ఏంటంటే మనకి ఆటమ్స్ లో న్యూక్లియై అనేది ఒకటి ఉంటుంది, న్యూక్లియస్ అనేది, అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ మోషన్ అరౌండ్ ద న్యూక్లియస్. మనకి ఏంటంటే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి మనకి ప్రోటాన్స్ పాజిటివ్, నెగిటివ్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మనకి న్యూక్లియస్ లో ఉంటుంది. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేది రొటేట్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్ క్యారీ ఏ నెగిటివ్ చార్జ్ అండ్ ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే నెగిటివ్ చార్జ్ ని క్యారీ చేస్తే అప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది అండ్ దే మూవ్ త్రూ ద స్పేస్. అది స్పేస్ గుండె ఇదిగోండి ఇక్కడ మీరు ఇందులో చూసినట్టు ఇది న్యూక్లియర్ అయితే ఇందులో నెగిటివ్ ఎలక్ట్రాన్స్ రొటేట్ అయితే ఈ స్పేస్ ని మనం ఏమన్నా అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నాం. సో magnetic field is produced whenever electrical charge is in motion. సో magnetic field ఎప్పుడు వస్తుందంటే whenever an electrical charge ఎప్పుడైతే ఫ్లో అవుతా ఉంటుందో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫీల్డ్ ఈస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ మూమెంట్.
సో అందుకని ఆ ఫీల్డ్ ఏమన్నా మ్యాగ్నెటిక్ మూమెంట్ అన్నాం, ఆ స్ట్రెంత్. ఓకే, సో వెన్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో త్రూ ఏ కండక్టర్, సో వెన్ అన్ అంటే ఎలక్ట్రిసిటీ ఎప్పుడైతే కండక్టర్ నుంచి ఫ్లో అవుతుందో, కండక్టర్ అంటే వాట్ ఎవర్ ఐరన్ కానీ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ త్రూ ద కండక్టర్ కాజెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో అలా ఒక ఐరన్ బ్లాక్ నుంచి కానీ దీని నుంచి మూవ్ అవుతున్నప్పుడు, సో అందులో ఎలా అయితే ఎలక్ట్రాన్స్ అంటే ఆటమ్స్ మూవ్ అవుతూ ఉంటాయో, సో అక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాన్ బి డిటెక్టెడ్ యూజింగ్ కంపాస్. సో అందుకని ఏంటంటే ఒక కంపాస్ పెట్టారనుకోండి, సో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నీడిల్, కంపాస్ నీడిల్ మీరు చూసుంటారు. సో ఎప్పుడైతే ఆ కంపాస్ నీడిల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివేట్ అవ్వగానే ఇట్ ఆబ్వియస్లీ రిఫ్లెక్ట్స్ టు ద ఆర్ అట్రాక్ట్స్ టు ద పోల్. ఓకే, నార్త్ పోల్ కో సౌత్ పోల్ కో అది స్టిక్ అయిపోతుంది. ఓకే, సో ఆ కంపాస్ మనకి జనరల్ గా కంపాస్ అనేది ఎప్పుడు కూడా ఎట్లా మనం లొకేట్ అవుతుంది నార్త్ పోల్ సౌత్ పోల్ బట్టి. ఎందుకంటే ఇది వరకు వాట్ చేసే ట్రావెలర్స్, ఓకే, ఈ ట్రావెలర్స్ అందరూ కూడా అంటే ఇప్పుడు మనకి ఈ గూగుల్ మ్యాప్స్ అయ్యి వచ్చినాయి. సో గూగుల్ మ్యాప్స్ ఆఫ్ కోర్స్, గూగుల్ మ్యాప్స్ కూడా బేస్ ఈ ఈ కంపాస్. కంపాస్ అంటే ఏంటంటే నథింగ్ బట్ నార్త్ సౌత్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ నార్త్ అండ్ సౌత్ ఎలా వర్క్ చేస్తాయంటే సేమ్ ఈ డైపోల్ మూమెంట్ వలన నార్త్ పోల్ ఏం చేస్తుందంటే ఆ నార్త్ పోల్ సౌత్ పోల్ అనేది ఒక నీడిల్ కి ఒక నార్త్ ఒక సౌత్ ఇస్తారు. ఆబ్వియస్లీ నార్త్ సౌత్ ఏమవుతుంది, దేనైతే అది ఆపోజిట్ దీన్ని అట్రాక్ట్ చేస్తుంది. సో దానికి సౌత్ అని ఇస్తారు. సో సౌత్ నార్త్ ని అప్లై చేస్తుంది కాబట్టి దీనికి సౌత్ అని ఇస్తారు. ఓకే, అలా మనకి ఇదివరకు ఏంటంటే ఒక రూట్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, సో మనకి జనరల్ గా కంపాస్ తోనే ఇదివరకు ట్రావెల్ చేసాం. ఓకే, సో ఇందులో కూడా ఏమన్నాడంటే వెన్ అన్ ఎలక్ట్రిక్ ఫ్లో త్రూ కండక్టర్, కండక్టర్ ద్వారా ఎలక్ట్రిక్ ఫ్లో అయినప్పుడు అందులో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ డిటెక్టెడ్ బై కంపాస్. సిన్స్ ఆల్ మ్యాటర్ ఇస్ కంప్రెస్డ్ ఆఫ్ ఆటమ్. సో మొత్తం మ్యాటర్ అనేది ఎప్పుడు ఆటమ్స్ ద్వారా కంప్రెస్ అయి ఉంటుంది కాబట్టి ఆల్ మెటీరియల్ ఎఫెక్టెడ్ ఇన్ సమ్ వే ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మొత్తం మెటీరియల్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే ఎఫెక్ట్ అవుతుంది. హౌఎవర్ మెటీరియల్ డస్ నాట్ రియాక్ట్ ది సేమ్ వే ఇన్ ద మ్యాగ్నెట్. సో మెటీరియల్ మొత్తం కూడా ఒకేలాగా ఎప్పుడు ఇది రియాక్ట్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై మ్యాగ్నెటైజేషన్ ఆఫ్, సో ఇది మనకు మ్యాగ్నెటిజం అంటే ఇది. సో మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే ఏంటి? ఓకే, మనకి ఇందులో మ్యాగ్నెటైజేషన్, సో ఇందులో ఉండే 2 పాయింట్స్ ఏంటంటే మ్యాగ్నెటైజేషన్, డిమాగ్నెటైజేషన్. సో what is meant by magnet? The variety of methods that can be used to establish magnetic field in component for evaluation using magnetic particle inspection. It is commonly classified magnetization method. So magnetization of ferromaterial అంటే ఏంటంటే it is establish a magnetic field in the component. సో ఆ కాంపోనెంట్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపోనెంట్ ని ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ అంటే ఒక కండక్టర్ ని అంటే ఒక మెటీరియల్ ని మీరు చెక్ చేయాలనుకుంటే ఫస్ట్ దాన్ని మ్యాగ్నెటైజ్ చేయాలి. మ్యాగ్నెటైజ్ చేసిన తర్వాత దాని మీద మీరు డ్రై పౌడర్ వేస్తారో లిక్విడ్ పౌడర్ వేస్తారో ఏదో ఒకటి వేసి దాంట్లో ఉన్న వేవ్స్ ని విజిబిలిటీ వేవ్స్ లేదా ఇన్విజిబుల్ వేవ్స్ అయితే వేరే దీని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో అంటే ఏంటి దాన్ని మ్యాగ్నెటైజ్ చేస్తాం అంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ మ్యాగ్నెట్. సో అందులో ఏంటంటే ఇట్ ఈస్ కామన్లీ క్లాసిఫై ద మ్యాగ్నెటిక్ మెథడ్స్ యాజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో 2 types ఆఫ్ మెథడ్స్ ఇందులో ఉన్న మ్యాగ్నెటైజేషన్ చేయడంలో. ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకోటి ఇండైరెక్ట్. సో వాట్ ఈస్ మెంట్ బై మ్యాగ్నెటైజేషన్ యూజింగ్ డైరెక్ట్ ఇండక్షన్. సో డైరెక్ట్ ఇండక్షన్ ద్వారా ఎలా చేస్తాం అంటే with direct magnetization, current is passed directly through the component. The flow of current causes a circular magnetic field to form in and around the conductor. When using the direct magnetization method, care must be taken that good electrical contact is established and maintained between the test equipment and the test component to avoid damage of the component due to arcing and overheating. హీట్ రెసిస్టెంట్ పార్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఇది చూడండి, ఇది ఒక హోల్డర్ లాగా ఉంది. సో ఈ హోల్డర్ని ఏం చేస్తారంటే ఇక్కడ మనం కాంపోనెంట్ మీద ప్లేస్ చేసి దీని నుంచి ఒక ఎలక్ట్రికల్ కరెంట్ ని పాస్ చేస్తాం. సో ఎలక్ట్రికల్ కరెంట్ పాస్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇటు నుంచి ఇటు ఎలక్ట్రాన్స్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది.
ఓకే. సో దిస్ ఈజ్ ఇదేంటిదంటే మ్యాగ్నెటిక్ అన్నమాట. సో ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిజం అనేది ఫామ్ అవుతుంది. ఆబ్వియస్లీ ఈ మధ్యలో ఉన్న ప్లేస్ ఏమవుతుందంటే మ్యాగ్నెటైజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నటైజేషన్ బై డైరెక్ట్ మెథడ్. అర్థమవుతుందా? ఇది ఒక జస్ట్ ఒక హోల్డ్ లాగా ఉంటుంది. మనకి డోర్ ఓపెన్ చేసేటప్పుడు హోల్డర్ ఎట్లా ఉంటుందో జస్ట్ అట్లా హోల్డర్ లా ఉంటుంది. దాన్ని ఇట్లా ఒక ఐరన్ బాక్స్ ఎట్లా పెడతారు అట్లా దాన్ని ప్లేస్ చేస్తారు. ప్లేస్ చేయగానే 2 హోల్డర్స్ ఆ మెటీరియల్ మీద హోల్డ్ అవుతుంది. హోల్డ్ అయిన తర్వాత ఇటు నుంచి ఇటు ఇట్లా కరెంట్ పాస్ అవుతుంది. ఇట్లా ఉంటుంది కదా. సో ఇట్లా ఉన్నప్పుడు దాన్ని ఇటు నుంచి ఇటు కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ పాస్ అవుతుంటే ఇక్కడ మనకి మ్యాగ్నటైజేషన్ అనేది జనరేట్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి ఈ మధ్య గ్యాప్ లో మ్యాగ్నటైజేషన్ వస్తుంది. సో ఇలా చేయటంలో మనం ఏం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అవటం వలన ఒక్కొక్కసారి అంటే ఆటమ్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. నుంచి ప్రోటాన్స్ టు న్యూట్రాన్స్ ఆటమ్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. సో అలా ఫ్లో అవటం వలన ఒక్కొక్కసారి మెటీరియల్ హీట్ అవుతుంది. అంటే మనం ఏదైతే కాంపోనెంట్ టెస్ట్ చేయాలనుకుంటున్నా ఒక్కొక్కసారి ఇట్ కెన్ డ్యామేజ్ ద కాంపోనెంట్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ క్రియేట్ ఓవర్ హీట్ అండ్ ఇట్ కెన్ ఓవర్ హీటింగ్ కానీ ఆర్క్స్ అంటే నిప్పులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అందుకనే చాలా జాగ్రత్తగా ఉంటాయి. దేర్ ఆర్ సెవరల్ వేస్ దట్ ఆర్ డైరెక్ట్ మ్యాగ్నటైజేషన్. అంటే చాలా వేస్ ఉన్నాయి డైరెక్ట్ మ్యాగ్నటైజేషన్ క్రియేట్ చేయడానికి. వన్ వే ఇన్వాల్వ్స్ clamping. So this is called a clamp between two electron contacts. So these are the contacts in a special piece of equipment. Current is passed through the component in a circular magnetic field is established in the సో దీని నుంచి కరెంట్ పాస్ చేస్తాం ఈ క్లాంప్స్ నుంచి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. When the magnetization current is spotted, the residual magnetic field will remain within compound. ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్ ప్రపోర్షనల్ టు ద అమౌంట్. ఇందులో ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అయ్యేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్ పాస్. ఎంత ఎక్కువ కరెంట్ పాస్ చేస్తే అంత ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్. ఓకే, నెక్స్ట్ the second technique involves using clamps or ports which are attached or placed in contact with component. Electrical flow through the component from contact to contact, current circular magnetism field around. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు క్లాంప్ చూసాం, ఇప్పుడు ఏంటంటే ఒక ప్రోబ్ లాంటిది ఉంది. ఇది కూడా క్లాంప్ అనుకోండి. ఇది పాజిటివ్ వైర్, ఇది నెగిటివ్ వైర్. సో దీని నుంచి దీనికి ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు సో ఇది చూడండి, ఇది మనకు వెల్డ్ అయిన ఏరియా. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక సర్క్యులర్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఫీల్డ్, ఇక్కడ ఒక ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఈ మధ్యలో మనం టెస్ట్ చేయాల్సింది ప్లేస్ చేసాము. సో ఇక్కడ మనం ఏదైతే ఎలక్ట్రో మ్యాగ్నటైజ్డ్ మెటీరియల్ ఇక్కడ మనం స్ప్రింకిల్ చేస్తామో అక్కడ మనకి ఇది అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ డైరెక్ట్ కాంటాక్ట్ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. సో మ్యాగ్నటైజేషన్ లో 2 మెథడ్స్ ఉన్నాయి అనుకున్నాము. ఒకటి డైరెక్ట్ మ్యాగ్నటైజేషన్, ఇంకోటి ఇండైరెక్ట్ మ్యాగ్నటైజేషన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇండైరెక్ట్ ఇండికేషన్. అంటే ఇండైరెక్ట్ మెథడ్ ఎట్లాగా అంటే, సో దిస్ ఈజ్ ఇండైరెక్ట్ మెథడ్. సో ఇండైరెక్ట్ magnetization is accomplished by using strong external magnet. Okay, a strong external magnet field to establish a magnetic field within the component. సో ఇదేంటంటే ఇండైరెక్ట్ అన్నమాట. ఇండైరెక్ట్ అంటే ఏం చేస్తామంటే విత్ ఇన్ ద కాంపోనెంట్ లోనే ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తాం. As with the direct magnetism, there are several ways that indirect magnetism can be happened. So direct magnetization లానే indirect magnetization లో కూడా there are several ways to establish. చాలా there are number of ways to establish. The use of permanent magnet is a low cost method of establishing. So use of permanent magnets అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూస్ చేయడం వలన ఖర్చు కూడా తగ్గుతుంది. అంటే అండి, ఇప్పుడు మ్యాగ్నెట్ ని మనం కొనాలి అనుకున్నప్పుడు ఇట్ మే కాస్ట్ మచ్ లెస్ అన్నమాట. అదే ఒక కాంపోనెంట్ ని మనం మ్యాగ్నటైజ్ చేయాలంటే ఇట్ కాస్ట్ మోర్ అన్నమాట. ఓకే, యూజ్ ఆఫ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఇస్ లో కాస్ట్ method by establishing magnetic field. However, their use is limited due to lack of control of magnetic field and difficulty of placing and removing the permanent magnets from the. సో అందుకని ఏంటంటే ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని వాళ్ళ వచ్చి అంటే తక్కువ ఖర్చు అయినా సరే ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ని ఎప్పుడైతే మనం గుడ్ కండక్టర్స్ మీద ప్లేస్ చేసామో సో మనకు కంట్రోల్ అనేది తప్పుతుంది. ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఇంకా మనం కంట్రోల్ చేయలేం.
అది ఇండైరెక్ట్ మెథడ్. అంటే డైరెక్ట్ మెథడ్ లో మనం ఏం చేసామంటే ఇదేంటి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కాకుండా మనం వేరే మ్యాగ్నెట్స్ అంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటైజేషన్స్ తీసుకొని దాన్ని మ్యాగ్నెటైజ్ చేసాం బై పాసింగ్ కరెంట్. సో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ లో ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ మోర్ అట్రాక్టింగ్ పవర్, ఇట్ కెనాట్ బి కంట్రోల్డ్. అది ఇక్కడ అనుకోండి మనం వోల్టేజ్ తగ్గించేసామంటే మ్యాగ్నెటైజేషన్ తగ్గిపోతుంది, వోల్టేజ్ అంటే కరెంట్ ఫ్లో పెంచితే మ్యాగ్నెటైజేషన్. సో అలా మనం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇందులో ఏంటంటే అలా కంట్రోల్ చేయలేం. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్లేస్ చేయడం రిమూవ్ చేయడం చాలా కష్టం. కొన్ని పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి మనకి కావాలంటే మీరు ఈ లాజిస్టిక్స్ ఫ్లిప్కార్ట్ సీట్లో కూడా దొరుకుతాయి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అని. సో ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్ టు సపరేట్ దమ్. సో మీరు కావాలంటే అది కొనుక్కొని ఐ మీన్ కెన్ ఆర్డర్ దమ్ అండ్ దాన్ని మీరు ట్రై చేయండి. అంటే ఐ మీన్ ఇట్స్ నాట్ అంటే డేంజర్ అనేం కాదు, కానీ అట్లా విడదీయాలన్నా కూడా చాలా కష్టం. ఓకే, సో అలాంటి దీంట్లో మనం కరెక్ట్గా ఎక్కడైతే ఫ్లా ఉందనే అంటే ఎక్కడైతే ఇన్స్పెక్ట్ చేయాలనే ఏరియాలో పెట్టాలనుకున్నా, దాన్ని జరపాలనుకున్నా, తీయాలనుకున్నా, ఇట్ కెన్ డ్యామేజ్ ద సర్ఫేస్ and it is somewhat difficult is there, and control, lack of control of magnetic strength is established. So electromagnet is in the form of adjustable horseshoe magnet called yoke. ఏంటంటే దీన్ని హార్స్ షూ అంటారు జనరల్గా. ఏదైతే పోల్ ఉంటుందో దాన్ని హార్స్ షూ అంటారు, దాన్ని కాల్డ్ యోక్ అని కూడా అంటారు. సో ఇందులో ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇవ్వండి, ఏదైతే ఈ పోల్ అయితే మనం ఉంటుందో దాన్ని లెగ్ ఆఫ్ యోక్ అంటారు. సో ఇందులో ఏం చేస్తున్నామంటే ఎలక్ట్రోమాగ్నెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్జస్టబుల్ హార్స్ షూ మ్యాగ్నెట్ ఎలిమినేట్ ద ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ యూజ్డ్ ఎక్స్ట్రీమ్లీ. అంటే ఇది ఏం చేస్తామంటే ఈ మ్యాగ్నెటిక్ ఈ యోక్ అంటే ఏదైతే మన మ్యాగ్నెట్స్ ఉన్నాయో దీనికి ఒక కరెంట్ క్యారింగ్ వైర్ని పెట్టుకొని అంటే జస్ట్ క్లాంప్ లాగా ఉన్నది. సో దీన్నే ఎక్కువ వాడతారు అన్నమాట. ఎందుకని అంటే ఎలిమినేట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అసోసియేటెడ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ని అంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ చేయడానికి. అండ్ యూజ్లీ ఎక్స్టెన్సివ్ ఇన్ ఇండస్ట్రీ ద ఎలక్ట్రోమాగ్నెట్స్. అంటే ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటే ఏంటి, కరెంటు మూలాన ఫామ్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెట్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ పర్మనెంట్ మ్యాగ్నెట్. ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే దాని నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందో అప్పుడే అది ఎలక్ట్రోమాగ్నెట్ గా అది యాక్ట్ చేస్తుంది. అంతేగాని అది ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసిన దాంట్లో దాన్ని ఏమంటారు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉండదు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్. సో ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆల్సో ఎగ్జిబిట్ magnetic flux when electricity is flow around the current soft iron core. When the magnet is placed on the component, a magnetic field is established. సో కాంపోనెంట్ మీద మనం ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది క్రియేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ క్రాక్ ఇండికేషన్, ఎక్కడైతే ఇండికేషన్ అక్కడ మనకి క్రాక్ ఇండికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ అనదర్ వే ఆఫ్ ఇండైరెక్ట్లీ inducting a magnetic field is material by using magnetic field of current carrying. Okay, another way of indirectly inducting a magnetic field is material by using magnetic field of current carrying conductor. Current carrying conductor ద్వారా కూడా మనం దాన్ని క్రియేట్ చేయొచ్చు. Circular magnetic field can be established when the circular magnetic field is a central conductor అన్నమాట ఇది. సో ఇందులో ఏం చేస్తుందంటే typically one or more cylindrical components are hung from the solid copper bar. ఈ కాపర్ బార్ నుంచి ఏం చేస్తున్నాం, వన్ ఆర్ మోర్ సిలిండ్రికల్ కాంపోనెంట్స్ ని దీని మీద హంగ్ చేస్తాం అంటే వేలాడదీస్తాము. సాలిడ్ బార్ రన్నింగ్ త్రూ ద ఇన్సైడ్ డయామీటర్. సో ఇన్సైడ్ డయామీటర్ నుంచి రన్ అయ్యేలా కరెంట్ ఈస్ పాస్డ్ త్రూ ద కాపర్ బార్ అండ్ రిజల్టింగ్ సర్క్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎస్టాబ్లిష్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విత్ ఇన్ ద టెస్ట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కాపర్ బార్ నుంచి కరెంట్ని మనం పాస్ చేయడం వలన వీటి మీద మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యి ఇక్కడ మనకి ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో చూపిస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి ఎస్టాబ్లిష్ ఇన్ ద కాంపోనెంట్ ఇస్ ప్లేస్డ్ లాంగిట్యూడినల్లీ. సో ఇదిగోండి ఇట్లా లాంగిట్యూడినల్ గా పాస్ చేస్తాము. కాన్సన్ట్రేటెడ్ మ్యాగ్నెట్ ఫిల్స్ ద సెంటర్ ఆఫ్ కోర్ ఆర్ సోలినాయిడ్. ద మ్యాగ్నెటైజింగ్ టెక్నిక్ ఇస్ ఆఫెన్ రిఫర్డ్ యాజ్ అ కాయిల్ షాట్. సో దీన్ని కాయిల్ షాట్ అంటారు. సో ఎట్లాగంటే
సో ఇట్లా మనకు ఒక సెమీ సర్క్యులర్ ఇది ఉంటుంది. ఓకే, ఒక బ్యాంగిల్ లాగా ఉంటుంది. సో ఇందులో నుంచి మనం కరెంట్ పాస్ చేస్తాం. ఇది ఒక ఫ్లక్స్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఏదైతే కాంపోనెంట్ మనం మెజర్ చేయాలో దాన్ని ఇలా పాస్ చేస్తాము. సో ఎక్కడైతే ఫ్లా ఉందో అక్కడ మనకి ఇండికేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ ఇండైరెక్ట్ టెస్టింగ్, ఇండైరెక్ట్ మ్యాగ్నెటిజం. ఓకే, ఇండైరెక్ట్ మ్యాగ్నెటిజం. తర్వాత టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కరెంట్. ఓకే, నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కరెంట్, అందులో డైరెక్ట్ కరెంట్, ఇండైరెక్ట్ కరెంట్ ఇవన్నీ ఉన్నాయండి. ఓకే, సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో మనకేంటంటే ఈరోజు మన మ్యాగ్నెటైజేషన్ అంటే ఏంటి, సో అందులో ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చూసాం. తర్వాత మనం డీమ్యాగ్నెటైజేషన్ అంటే మ్యాగ్నెటైజేషన్ చూసాం. నెక్స్ట్ డీమ్యాగ్నెటైజేషన్ అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని ఎలా తీసేయడం. సో వాట్ ఈస్ మీన్ బై డీమ్యాగ్నెటైజేషన్, వాట్ ఈస్ మీన్ బై మ్యాగ్నెటైజేషన్, ఈ రెండు కూడా చూద్దాం. ఓకే, so I hope you all understand the class. If you are having any doubts in the class, you can contact me. Okay, thanks for listening the class. Thank you.